అందరికీ హాయ్ అండి. సో, మనం ఈ కంగన్ డివైస్ తీసుకున్నప్పుడు దాంతో పాటు ఒక ఆర్ఓ మిషన్ అయితే తీసుకుంటాం. ఆర్ఓ అంటే దాంట్లో వాటరు స్టోరేజ్ చేసుకోవడానికి ఆర్ఓ అని ఇస్తారు. ఆర్ఓలో ప్రతిదీ ఒకసారి చెక్ చేసుకుంటే మనము దాంట్లో డస్ట్ గానీ, దాంట్లో ఇంకా పురుగులు, చీమలు ఇలాంటివి గూడా దాంట్లో పడి చనిపోతున్నాయి. ఒకసారి ఇక్కడ మీరు చూడండి. ఇది కంగన్ డివైసు. ఈ కంగన్ డివైస్ పక్కన ఇది ఆర్ఓ మిషన్ అండి. సో, ఈ ఆర్ఓను మనము ఒకసారి దాన్ని మనం క్లీన్ కూడా చేసుకోవచ్చు. సో, మనం ఎలా క్లీనింగ్ అంటే ఇప్పుడు మనం దాంట్లో ప్రతి ఒక్కటి చూసుకున్నట్టయితే ఒకసారి ఇక్కడ చూడండి. దాంట్లో ఇక పురుగులు, డస్ట్ ఇట్లా చాలా వరకు ఇట్లా డర్టీగా ఉంటుంది. సో, మనం వారానికి ఒకసారైనా చెక్ చేసుకుంటే చాలా బెటరు. ఎందుకంటే దాంట్లో ఉన్న పురుగులు కూడా చనిపోయి మనం అదే వాటర్‌ను కొంతమంది తాగుతూ ఉన్నారు. సో, అలాంటివి జరగకుండా ఉండేందుకు ఒకసారి మీకు చూపిస్తున్నాను. సో, మరి ఇది ఎలా తీయాలంటే పైన క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ ఒకటి ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇదొక్కటే దీంట్లో వాటర్ మొత్తం తీసేసి ఆ వాటర్ని తీసేస్తే ఒకసారి బయటకు గుంజితే మొత్తం కిందికి వచ్చేస్తుంది. అది ఎలా తీయాలో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. నేను ఈ వాటర్ని మొత్తం దీన్ని తీసేస్తున్నా. ఈ వాటర్ దీంట్లో ఉన్న ఈ ఆర్ఓలో ఉన్న వాటర్ని మొత్తం తీసేస్తున్నా. ఇది తీసేసిన తర్వాత అది ఎలా ఓపెన్ చేసి బయటికి తీస్తే వస్తుందో ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను. సో, దీన్ని మనం వారానికి ఒకసారి, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కొక్క చోట కింద డస్ట్ అనేది ఎక్కువ వస్తుంది దాంట్లో వాటర్లో. ఆ వాటర్ అయితే లోపల ఒకసారి చూసుకుంటే అది క్లీన్ చేయడానికి మనకు తెలిసిపోతుంది, ఇది క్లీన్ చేస్తే బాగుంటుందని. ఇక్కడ చూడొచ్చు, ఈ పైన క్యాప్ ఉంది కదా, ఈ పైన క్యాప్ ఓపెన్ చేసి కొంచెం దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి బయటకు వచ్చేసింది. దీన్ని ఇట్లనే కొంచెం కిందికి తీస్తే, సో నేను ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో తీస్తున్నాను కాబట్టి క్లారిటీగా కనిపించట్లేదు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ పైన క్యాప్ ఉంది కదా, దీన్ని ఒకసారి పైకి లేపి వెనకకి ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది మొత్తం. ఓకే, చూడండి ఈ క్యాప్ మొత్తం తీసేసిన దీంట్లో. ఒకసారి ఇక్కడ చూస్తే మీరు ఎంత డస్ట్ ఉందో చూడండి. ఏవో దీంట్లో పురుగులు కూడా పడి చనిపోయినాయి. సో, కింద డస్ట్ కూడా ఉందండి. ఈ డస్ట్ ఉన్నప్పుడు ఇట్లనే తాగుతాం, మనం తాగలేము కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ చూసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బెటర్ అండి. కొంచెం దీన్ని ఇట్లా లోపల మీరు కొంచెం పీస్ ఉంటుంది కదా, ఈ పీస్ వేసుకొని క్లీన్ చేసుకుంటే సో, ఇది నేను ఇప్పుడు ఫ్రెష్గా కడిగిన తర్వాత మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎట్లా ఉందో అలానే పెడుతున్నాను. ఖాళీ పైన ఒక క్యాప్ ఉంది, క్యాప్ పైకని కొంచెం ప్రెస్ లోపలికి నువ్వు పెట్టేస్తే వెళ్ళిపోతుంది పైకి. సో, మళ్ళీ ఎట్లున్నది అట్లా పెట్టుకుంటే అయిపోతుంది. సో, కనిపించింది కదా, ఇది ప్రాసెస్. ప్రతి ఒక్కరూ ఈ ఆర్ఓ అనేది చెక్ చేసుకొని దాంట్లో డస్ట్ కానీ ఏదైనా చీమలు కానీ ఉంటే అది క్లీన్ చేసుకొని మళ్ళీ ఎట్లుందో అట్లా ఫిక్స్ చేసుకుంటే సో బెటర్గా ఉంటుంది. అందరూ ఇలా చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.